వరకు దాదాపు 30 ఉష్ణమండల తుపాన్లను ఎదుర్కొంది. అయితే వాటిలో చాలా బలహీనంగా ఉన్నప్పటికీ 6 తీవ్రమైన తుపాన్లుగా మారిపోయాయి. దీనివల్ల ఇళ్లకు మరియు తీర ప్రాంత వాసులకు కొంత అసౌకర్యం ఏర్పడినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాయి. అయితే ఒక 6 బలహీనమైన తుపానులుగా ఏర్పడ్డాయని అంటున్నారు. ఒకసారి 2019 నుంచి 2025 వరకు చూసుకుంటే శ్రీరామూర్తి దాదాపు ఒక 4 సార్లు 4 తుపాన్లు మాత్రం అక్టోబర్లోనే ఏర్పడిన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ అక్టోబర్? శ్రీదేవి, సాధారణంగా ఏంటంటే వాతావరణంలో ఎప్పుడు కూడా అంటే చాలా కొన్ని దశాబ్దాలుగా చూసినట్లయితే ఎప్పుడు 66లో ఒకసారి పెద్ద తుఫాను వచ్చింది, అలాగే 76లో వచ్చింది, అలాగే ఇప్పుడు 96 మధ్యలో మన దివిసీమ ఉప్పిన వచ్చింది. ఇవన్నీ ఏది చూసినా కానీ అక్టోబర్ నవంబర్ నెలల్లోనే ఇది ఉంటుంది. అంటే వాతావరణ రీత్యా ఈ ఈ కాలంలోనే భారీ వర్షాలు కురవడం, వాతావరణంలో మార్పులు రావడం, అంటే సముద్రంలో ఉన్న ఆ పరిస్థితుల రీత్యా ఇది నవంబర్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనకి తుఫాన్లు ఉంటాయి, అక్టోబర్ నుంచి తుఫాన్లు ఉంటాయి అనేది ఒక సాంప్రదాయం అయిపోయింది. ఇది అంటే అది టెక్నికల్ గా ఉన్న సమస్య అయినప్పటికీ కూడా ఒక సాంప్రదాయంగా ఫీల్ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 1996లో చూసినట్లయితే నవంబర్ 6వ తారీఖు అంటే 4వ తారీఖు ఏర్పడింది. 5వ తారీఖు తీవ్ర రూపం దాల్చింది. పెను రూపంగా 6వ తారీఖు మారి తుఫాను తీరం దాటింది. అట్లాగే చూసినట్లయితే ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే అక్టోబర్ ఎండింగ్, ఇప్పుడు 28వ తారీఖు ఈ రోజు నైట్ దాటుతుంది. అంటే ఒక వారం రోజులు 5 రోజులు తేడాలోనే ఎక్కువగా ఈ తుఫాన్లన్నీ వస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఒక తుఫాన్ తోటి అవ్వదు. కనీసం చాలా తుఫాన్లు అయితే పడతా ఉండేవి. ఒక్కొక్కటి దాని యొక్క స్వరూపాన్ని బట్టి దాని తీవ్ర రూపం దాల్చే పరిస్థితి ఉంటుంది. అంటే అండమాన్ నికోబార్ ఇటు నుంచి ఏర్పడితే ఒకలాగిన, అయితే మనకి అరేబియా సముద్రంలో ఏర్పడితే ఒకలాగిన, కేవలం బంగాళాఖాతంలోనే ఈ అల్పపీడనం ఏర్పడితే ఒకలాగిన, ఇవి దిశలు మార్చుకునే పరిస్థితుల్లో దీని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి సాంకేతికంగా కొంత సమాచారం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ఒక ఏదైనా ఒక సాంప్రదాయము, అంటే వాతావరణంలో వస్తున్న మార్పులన్నీ కూడా అక్టోబర్ ఎండింగ్ నుంచి నవంబరు 20 తారీఖు వరకు కూడా ఈ కొనసాగుతూ ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ఈ తుఫాన్లు ఏర్పడినప్పుడు అవి తీవ్ర రూపం దాల్చకుండా తీరంకి వచ్చేస్తే అది తేలిగ్గా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఒకలాగే తీవ్ర రూపం దాల్చి సూపర్ సైక్లోన్, అలాగే హరికేన్గా, అంటే ఫస్ట్ తుఫాను అల్పపీడనం ఉంటుంది, అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది, వాయుగుండం వచ్చి ఆ తుఫానుగా మారుతుంది, తుఫాను తీవ్ర తుఫానుగా మారుతుంది. ఆ తర్వాత అయితే హరికేన్ అంటే సూపర్ సైక్లోన్, ఆ తర్వాత హరికేన్ హరికేన్ అంటారంటే ఉప్పునికి దీనికి మధ్య హరికేన్ అంటే ఒక స్థాయిలో కెరటాలు వచ్చి వెళ్ళిపోయే, సముద్రం పొంగి ఊర్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితులే మనకి ఈ ప్రాంతంలో 1996లో జరిగింది, దివిసీమలో జరిగింది. అంతకుముందు 1966లో కూడా ఇట్లాంటి పరిస్థితి జరిగిందని చెప్పి మనకి మన చరిత్ర చెప్తుంది. ఇప్పుడు చూసినట్లయితే 30 సంవత్సరాల తర్వాత ఇది ఇంత సీరియస్ గా వచ్చిన తుఫానుగా ముంతా తుఫాను మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇప్పుడు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగమే తోటి ఎదురుగాలు వస్తాయి తీరం దాటాక అనేది ఇప్పుడు మనకి భారత వాతావరణ శాఖ స్పష్టం చేసిన పరిస్థితి. అయితే నాడు చూసినట్లయితే ఏకంగా 215 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడంతో మొత్తం చెట్టు పొట్ట అన్ని కూడా, ఇల్లులు అన్ని కూడా కొట్టుపోయిన పరిస్థితి. అప్పుడు ఆస్తి నష్టం చాలా భారీగా, ప్రాణ నష్టం కూడా భారీగా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. దాదాపుగా చూసినట్లయితే 40,000 ఇల్లులు కూలిపోయిన పరిస్థితి 1996లో. అట్లాగే దాదాపు 6 లక్షల ఎకరాలు, అంటే ఒక 3 లక్షల వరి కావచ్చు, అలాగే లక్షలాది కొబ్బరి చెట్లు కావచ్చు, నేల కూలిపోయిన పరిస్థితి. అలాగే చూసినట్లయితే అనేక కట్టడాలు కూలిపోయిన పరిస్థితి. అలాగే వేల కోట్ల రూపాయలు ఇది వచ్చింది. దాదాపుగా అప్పట్లో చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్య కూడా చేశారు. ఎందుకంటే ఈ తుఫాను ప్రభావం నుంచి బయటపడాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. 30 సంవత్సరాలు అంటే తక్కువ సమయం కాదు, అంత నష్టం జరిగిందని చెప్పి ఇప్పుడు అతను కేంద్రాన్ని కూడా సహాయం అడిగిన పరిస్థితి. ప్రతి నష్టం పోయిన వారికి కూడా పరిహారం, అంటే అప్పట్లో చనిపోయిన వారికి 1,00,000 రూపాయలు, అలాగే ఒక ఇంటికి 15,000 రూపాయలు, అట్లాగా
అందించిన పరిస్థితి. అలాగే కొబ్బరి చెట్లకి ప్రత్యేకించి నష్టపరిహారం, అలాగే ఏదైతే వరి నష్టపోయిన వారికి వేరే ప్రత్యేకమైన పరిహారం, ఇట్లా ప్యాకేజీల కింద ఇచ్చిన పరిస్థితి నాడు చూసాం. అయితే ఇప్పుడు అప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఇప్పుడు కమ్యూనికేషన్ అందుబాటులో ఉంది, అందరికీ సమాచారం అందుతుంది. కాస్త అవగాహనతో ప్రజలు ఉండడంతో ఇప్పుడు ప్రాణ నష్టం అంత జరగకపోవచ్చు. అయితే అప్పట్లో చూసినట్లయితే ఎక్కువ మంది కొట్టిపోయిన వాళ్ళు కానీ, గల్లంతు అయిన వారు కానీ మత్స్యకారులు, తీర గ్రామ వారు ఉన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అర్ధరాత్రి తీరం దాటిన అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి, ఇప్పుడు బయటికి రాకూడదని చెప్పడం. ఇప్పటికే చాలా కోనసీమ ప్రాంతంలో అమలాపురం, కొత్తపేట, రాజోలు, అలాగే ముమ్మడివరం, కాట్రేనికోన, ఐపోలవరం ఈ మండలాలు మొత్తం షాపులు అన్ని కూడా మధ్యాహ్నం నుంచి కూడా మూయించి వేశారు. ఎవరిని కూడా బయట తిరగనివ్వట్లేదు. ఆర్టీసీ బస్సులు మొత్తం నడవకుండా చేశారు. ఎవరిని కూడా ద్విచక్ర వాహనాల మీద కూడా వెళ్లకుండా కూడా ఇప్పుడు పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రాణ నష్టానికి చాలా తక్కువ ఇది ఉంటుంది. ఎవరైనా అత్యవసరం మీద వెళ్ళిన వాళ్ళకి ఏదన్నా అనుకోకుండా ఏదైనా జరిగితే జరగవచ్చేమో, కానీ ఇప్పుడు ప్రమాదం ప్రాణ నష్టం జరగటానికైతే అంత అవకాశం లేదు. అయితే ఈ చెట్లు ఇళ్ల మీద పడినప్పుడు కానీ, కచ్చా ఇళ్లలో ఉన్నప్పుడు కానీ, ఇట్లాగా ఏదైనా జరిగితే కనుక ప్రాణ నష్టం జరుగుతుంది. కానీ ఆస్తి నష్టాన్ని మాత్రం ఎవరు ఆపలేరు. గాలి 110 కిలోమీటర్ల ఎస్ వాసు ఋతుపవనాలకి ముందు ఒకసారి మనం చూసుకుందాం. 2019 నుంచి 2025 వరకు చూసుకుంటే మే నెలలో ఋతుపవనాలకి ముందు దాదాపు ఒక 4 సార్లు వచ్చింది. 100 కిలోమీటర్లు, 86 కిలోమీటర్లు. రికార్డ్ బ్రేక్ ఆంఫన్ తుఫాను 260 కిలోమీటర్లు ఐ థింక్ అప్పుడు వచ్చింది. అయితే ఋతుపవనాల తర్వాత వచ్చేది డేంజరా, ఋతుపవనాలకు ముందు వచ్చేది డేంజరా? అసలు ఋతుపవనాలకి ముందు తర్వాత ఉండే తేడా ఏంటంటారు? సహజంగా ఋతుపవనం ఉన్నప్పుడు సహజంగా వాయుగుండం లేకపోతే తీవ్ర వాయుగుండం అల్పపీడనాలు ఏర్పడతాయి. ఋతుపవనాలు తిరోగమనం, ప్రస్తుతానికి అసలు తిరోగమనం దిశలో ఉన్న అప్పుడు ఈ తుఫాన్లు ఏర్పడుతుంటాయి. శ్రీరామూర్తి గారు చెప్పినట్టు అక్టోబరు, నవంబర్లోనే మనం చూసుకుంటే, చరిత్ర చూసుకుంటే 1970 నుంచి అంతకుముందు చూసుకున్నా సరే ఈ నెలలోనే ఏర్పడతాయి. కారణం ఏంటంటే ఋతుపవనాలు తిరోగమనం. ఈ తిరోగమనంలోనే మరి పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగానో లేకపోతే కాలుష్యం పెరగడం కారణంగానో మొత్తం ఇదంతా కూడా ఈ గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇప్పుడే ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. ఋతుపవనాలు అప్పుడు మనం గమనించాం. ఋతుపవనాలు వచ్చిన సమయంలో వచ్చిన హుదూత్ తుఫాను కానీ, లేదా ఋతుపవనాలు అయిపోయాక అంటే తిరోగమనంలోనే హుదూత్ తుఫాను కూడా వచ్చింది. దాన్ని ఉదాహరణ తీసుకోవాలి. ఎందుకంటే అతిపెద్ద తుఫాను అదే కాబట్టి మనందరికీ ఎక్కువ నష్టం చేకూర్చింది కాబట్టి దాన్ని చూసుకోవాలి. అది కూడా సేమ్ ఇదే నెలలో 12వ తారీఖు వచ్చింది, 2014. ఇప్పుడు ఇది ఇవాళ 27వ తారీఖు 20 తారీఖున ఎప్పుడు మనం ఇస్తాం. ఈ విధంగా ఋతుపవనాలు వచ్చిన కంటే ఋతుపవనాలు తిరోగమన ఋతుపవనాలు వెళ్ళిపోతున్న సమయంలోనే ఇటువంటి తుఫానులు ఏర్పడతాయని కూడా శాస్త్రవేత్తలు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దానికి కొన్ని సైంటిఫిక్ కారణాలు కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల ఈ తుఫాన్లు ఈ సమయంలోనే మనం చూసాం. గతంలో కూడా సునామీ అంటూ అటువంటి కూడా డిసెంబర్ లో రావడం జరిగింది. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు తుఫానుల కాలంగా పేర్కొంటారు. తుఫాన్లు అత్యధికంగా తీవ్ర తుఫాన్ల కాలంగా పేర్కొంటారు శాస్త్రవేత్తలు కూడా. ఈ శాస్త్రీయపరమైన కారణాల కారణంగానే లేకపోతే వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగానో మొత్తానికైతే ఈ 3 నెలల్లోని ఎక్కువగా ఈ తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. సహజంగా ఎంతవరకు కూడా చూసాం, మొన్న వరకు కూడా చూసాం, గత ఏడాది కూడా చూసాం. వర్షపాతం సరిగా నమోదు కాలేదు అని చెప్పిన కొన్ని సీజన్లు కూడా చూసాం. కానీ ఈసారి స్టార్టింగ్ లో జూన్ లో ఫస్ట్ వీక్ లో రావాల్సిన ఋతుపవనాలు దాదాపు 1 నెల రోజులు ఆలస్యంగా వచ్చాయి. వచ్చినప్పుడు కూడా అడపదడప మొత్తం వర్షపాతం ఒక 70%, 80% వరకు కొంతవరకు